వెల్కమ్ టు మెగానెట్ టీవీ పక్కా లోకల్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం గ్రామస్తులు సామూహికంగా సన్నద్ధమవుతున్నారు. కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు, వర్తక సంఘాల ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రజలను వేడుకలకు ఆహ్వానించారు. భక్తి శ్రద్ధలతో పాటు సామాజిక సామరస్యానికి ప్రతీకగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సుల కోసం గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు గుడ్ల హరిప్రసాద్ కోరారు. కడప జిల్లా వంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనుండగా మార్చి 27న ఉదయం వృషభ లగ్నంలో ధ్వజారోహణంతో ఈ మహోత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ధ్వజారోహణ కార్యక్రమంలో ధ్వజస్తంభానికి చుట్టేందుకు టీటీడీ అటవీ శాఖ సిద్ధం చేసిన 225 మీటర్ల పవిత్ర విష్ణు దర్భ తాడును ఇప్పటికే ఆలయ అధికారులు అందజేశారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు సాగే ఈ వేడుకల్లో శ్రీరామనవమి ఆస్థానం, పోతన జయంతి వంటి కార్యక్రమాలతో పాటు వాహన సేవలు నిర్వహించనున్నారు. పోనీమ్మా పోనీ లైన్ పోనీ తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో కనుల పండుగగా ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల చివరి రోజు ఉదయం సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు కోదండ రామాలయం నుండి కపిలతీర్థం వరకు ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ వెలిసిన కపిలతీర్థం కోనేరులో అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. స్వామివారి చక్రాయుధానికి పుణ్యస్నానం చేయించిన అనంతరం భక్తులు కూడా కోనేరులో స్నానాలు ఆచరించి తరించారు. ఇవాళ రాత్రి ఆలయ ధ్వజస్తంభంపై ఉన్న గరుడ పటాన్ని దించడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాకినాడలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను జ్యోతుల నవీన్ తీవ్రంగా ఖండించారు. గత 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న తమ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలను కల్పించిందని స్పష్టం చేశారు. గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మరో 1 లక్ష మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గత వైసీపీ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని తోట నరసింహంపై మండిపడ్డారు. నిజమైన నిరుపేద లబ్ధిదారులు ఉంటే వారి వివరాలు ఇస్తే పట్టాలు ఇచ్చేందుకు తాము సిద్ధమని జ్యోతుల నవీన్ సవాల్ విసిరారు. రమ్మడానికి గల కారణం 2 విషయాల మీద చెప్పడానికి రమ్మడం జరిగిన ఈ 2 సంవత్సరాల లోపు కాలంలోని కూడా వైసీపీ వాళ్ళు చేసే విమర్శలకి నేను ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ చెంపపెట్టు లాంటిది. ఈ రోజు వరకు కూడా
చెప్పుకోవడం జరిగింది. మనం గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితిని ఈ 2 సంవత్సరాల్లోని కూడా వందల వేల కిలోమీటర్లు మనం సిసి రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని అందించుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో జరిగిన పరిణామాలు చూసుకుంటే ఏషియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒక స్టీల్ ప్లాంట్ ని మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది కూటమి ప్రభుత్వ విజయం. అతి ముఖ్యంగా లోకేష్ గారి కృషి అని చెప్పక తప్పదు. శ్రీశైలం డ్యాం వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డ్యాంపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వీరస్వామిపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తీవ్రంగా కుట్టడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరస్వామి ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 2 వ్యక్తులు కూడా గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ఇలా అకస్మాత్తుగా మరణించడంతో డ్యాం సిబ్బంది, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గురుగారు సార్, నమస్తే సార్. నంద్యాల జిల్లా ఎమ్మిగనూరులో మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ పట్టణ కోశాధికారి విజయలక్ష్మి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారా భువనేశ్వరి గురించి రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షత ఎదిగి ఇప్పుడు అదే కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. దళిత మహిళ వద్ద పదవి ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం, శ్రీవారి టికెట్లు అమ్ముకోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజాకు విమర్శించే స్థాయి లేదని హితవు పలికారు. సొంత తల్లి, చెల్లిని వీధిపాలు చేసిన వైసీపీ నాయకులకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదని విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టి భువనేశ్వరమ్మ గురించి మాట్లాడడం జరిగింది. మరి అది నోరా, నగరి, మురికి మోరినా? మహిళల్ని గౌరవించడం మీ పార్టీ పుట్టుకతోనే లేదు. మరి హెరిటేజ్ లో కూర్చొని భువనేశ్వరమ్మ గారిని మాట్లాడుతున్నావు. మరి అసెంబ్లీకి రాకోకుండా మీ జగనన్న గార్దుల్ని నగరిలో అడుగు పెట్టుకోకుండా నువ్వు పందుల్ని ఏమన్నా కాసుకుంటున్నావా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నీలాగా 300 కోట్లు దోచేసి, అడ్డంగా దోచేసి ఇలా విలాసవంత జీవితం మా భువనేశ్వరమ్మ గడపటం లేదు. 24 గంటలు కష్టపడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకి ఉచిత వైద్యం, విద్య, గ్రామాల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, మరి విపత్తులు సహాయము, మరి తలసీమ బాధితులకి తల్లిగా చూసుకుంటుంది ఆమె. అలాంటి భువనేశ్వరమ్మని తప్పుడు మాటలు మాట్లాడితే నీ పళ్ళు రాలతాయని నేను హెచ్చరిస్తున్నా. మమ్మల్ని గాని మా పార్టీని గాని విమర్శించే స్థాయి ఇది కాదు. తిరుమలలో సామాన్య భక్తులకు వసతి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా టీటీడీ మరో కీలక అడుగు వేసింది. నూతన కాటేజీ డొనేషన్ పాలసీలో భాగంగా నిర్మించిన సింహ నిలయం గెస్ట్ హౌస్ ను ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. దీనివల్ల భక్తులకు అదనంగా 200 గదులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే పిఎస్సీల ఆధునీకరణ కోసం అమెరికాకు చెందిన దాత అందించిన 8 కోట్ల రూపాయల విరాళం ఎఫ్సీఆర్ఏ అనుమతులతో టీటీడీ ఖాతాకు చేరింది. పిఎస్సీ 5 తరహాలోనే అన్ని చోట్ల ఆధునిక వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ధ్రువాద్యం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే శ్రియః సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విగ్నం నిరృతిం మమ వశోగశ్చ మహ్యమావహ జీవనం చ సముద్రేణామృతాం పురీం తస్మై బ్రహ్మజన్యే. చూసినప్పుడు అనిపించింది అచ్చా లిఫ్ట్ డైరెక్ట్లీ ఇంటి బెడ్రూమా? ఈ ఒక రూమ్ ఇక్కడ పెట్టాం. ఇది ఒక సూట్ రూమ్, కింద రూమ్. ఓం
నమో వెంకటేశాయ. ఈరోజు సల్కాన్ గురు గారి కన్స్ట్రక్ట్ చేసి టిటిడికి గెస్ట్ హౌస్ డొనేట్ చేయడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం మనకి దాదాపు 24 గెస్ట్ హౌస్ లో ఇప్పటిదాకా దాదాపు 16 గెస్ట్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ గెస్ట్ హౌసెస్ కూడా త్వరలో చేయమని చెప్పి ఈ మధ్య అందరికి కూడా డైరెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి దాదాపు 200 రూమ్స్ అడిషనల్ గా R1 కంటే రిసెప్షన్ కి యాడ్ కావటం జరుగుతుంది. ఇంట్లో కూడా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది యాజ్ పర్ ద టిటిడి. సో మీ అందరికి తెలుసు, మనం కొత్త కాటేజ్ కూడా సర్క్యులేట్ చేయటం. ఈ రోజు సల్కాన్ గురు గారి కన్స్ట్రక్ట్ చేసి టిటిడికి చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూర్ణహూతి కళాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న వారికి ఈవో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం నూతన వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రాములకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త జంటను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ధూళిపాళ్ల కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ వేడుకలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం ధ్వంసం ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. విగ్రహం ధ్వంసమై 5 రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూటమి నాయకుల ఒత్తిడికి తలొగ్గి నిందితులను రక్షిస్తున్నారని ఆరోపించారు. రేపు జిల్లాలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో కలిసి విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు స్పష్టం చేశారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా భారీ ప్రజా ఉద్యమం చేపడతామని వైఎస్ఆర్సీపీ హెచ్చరించింది. బాబు ప్రార్థనతో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి గ్రామంలో ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆయన తీమని కొంతమంది కబురు పెట్టడం, చంద్రుడు అనే వ్యక్తి చేత కబురు పెట్టడం, ఆ తొలగించడానికి అవదని చెప్పినప్పుడు ఆ రాత్రి మీద తొలగించడం జరిగింది. మరి ఈ రోజు ఏ వ్యక్తిని మీరు రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు? ఏ రకమైనటువంటి మెసేజ్ ని అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు? ఈ అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజలకి ఏ రకంగా మీరు సమాజానికి కానీ, అనకాపల్లి ప్రాంత ప్రజలకు కానీ మా ప్రభుత్వంలో, మా నాయకత్వంలో ఇటువంటి విగ్రహాలను పడగొట్టే వాళ్ళని మేము రక్షిస్తామని చెప్పదలుచుకున్నారా? మీరే చెప్పాలి. ఈ రోజు కూటమి నాయకులకు, ప్రభుత్వం ప్రతినిధులను మేము అడుగుతున్నాం, మీరు ఎందుకు మీకు సంబంధం లేనప్పుడు, మీకు సంబంధం మేము ఏ రోజు మేము భావించట్లేదు, మీకు సంబంధం లేని సబ్జెక్ట్ లో మీ వ్యక్తులు కాపాడడం కోసం ఆ బురదను మీరు ఎందుకు అంటించాలనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో? ఈ రోజు అదే వ్యక్తి గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మారుతూ గ్రామంలో శాంతి భద్రతలు విఘాతం చేసిన వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిని మీరు పక్కన పెట్టుకుని ఆయన రక్షించడం కోసమే కదా. మీ పార్టీలో సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఆ సర్పంచ్ చేత వేరే స్టేట్మెంట్ ఇప్పించారు. ఈ వీడియో తీసిన ప్రిన్సెస్ చూస్తే దీని వెనకాల ఎవరున్నారని మీకు అర్థం అవుతుంది. ఈ వీడియో ఏ ప్రిన్సెస్ తీశారు, ఎవరింటి దగ్గర తీశారు, వెనకాల మనం బ్యాకప్కి వెళ్తే అది ఇల్లు కూడా తెలుస్తుంది. అంటే కేవలం భరతరాజ్ అనే వ్యక్తిని తప్పించడం కోసం కూటమి ప్రభుత్వంలో నాయకులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఉంది. మీరు ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంత ప్రజాప్రతినిధిగా ఇటువంటి కార్యక్రమాలు ఖండించాల్సిన మీరు కొంతమంది వ్యక్తులు తప్పించడానికి ఈ రకమైన ప్రయత్నాలు చేయడం అనేది దురదృష్టకరం.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కొత్త పుల్లారెడ్డిగూడెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు గురజాల డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న 31 బైకులతో పాటు కత్తులు, గొడ్డళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారా, మద్యం బాటిళ్లను కూడా సీజ్ చేశారు. పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణను ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 డయాగ్రిడ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. రాజధానిలో పరిపాలనా భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అత్యాధునిక డిజైన్లతో నిర్మిస్తున్న ఈ టవర్లు అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఏపీ పారిశ్రామిక రంగంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుంది. అనకాపల్లి జిల్లా చందనవాడలో ఏర్పాటు కానున్న మిత్తల్ స్టీల్ ప్లాంట్ ద్వారా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ చొరవతో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే కొనియాడారు. సుమారు 5,465 ఎకరాల్లో నిర్మితమయ్యే ఈ ప్లాంట్ మొదటి దశ 2030 నాటికి పూర్తి కానుందని, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని స్పష్టం చేశారు. అనకాపల్లిలో మరి మిట్టల్ వారి స్టీల్ ప్లాంట్ ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. దీని గురించి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా ఏదైతే పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని 1,00,000 మందికి ఉపాధి కల్పించడం జరుగుద్ది. ఇది 2030 నాటికి ఫస్ట్ ఫేజ్ మరి ప్రారంభించడం కూడా జరుగుద్ది. రమారమి 5,465 ఎకరాల్లో మరి ది స్టీల్ ప్లాంట్ మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదైతే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, అదే విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ లో, ఈజీ ఆఫ్ డూయింగ్ లో చేసి కూటమి ప్రభుత్వం ఎవరైతే పరిశ్రమలు స్థాపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాయితీలు అవ్వచ్చు, వాళ్ళకి ఏదైతే పర్మిషన్లు అవ్వచ్చు, 24 గంటల్లో వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం వల్ల పారిశ్రామికవేత్తలు కూడా అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. దానిలో భాగంగానే మరి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అనేది రావటం జరిగింది. దాన్ని మరి నారా లోకేష్ గారు చాలా ప్రోత్సాహంతో అనేక దేశాలు తిరుగుతూ కూడా ప్రతి పారిశ్రామికవేత్తకి కూడా మా ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు ఏ బెనిఫిట్స్ జరుగుతాయి అనేది కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటది, ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే పారిశ్రామికవేత్తలు ఏ విధంగా వస్తారు అనే దానికి నిదర్శనమే ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. దీనిలో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఏదైతే ఆ రోజున 20 లక్షల ఉద్యోగాలు నారా లోకేష్ గారు యోగాల యాత్రలో ప్రకటించారో దాని దిశగానే మరి ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందనేది మీ అందరికి కూడా తెలియజేస్తూ అనకాపల్లిలో పల్నాడు జిల్లా దాచేపల్లిలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో స్థానిక పెట్రోల్ బంకుల వద్ద జనం బారులు తిరారు. కేవలం వాహనాల్లోనే కాకుండా బాటిళ్లు, క్యాన్లలో ఇంధనాన్ని నింపుకునేందుకు జనం పోటీ పడటంతో బంకుల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. ముఖ్యంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలకు డీజిల్ దొరకదన్న భయంతో డ్రైవర్లు డ్రమ్ముల ఇంధనాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో అధికారులు స్పందించి ఇంధన సరఫరాపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పెట్రోల్ బంకుల్లో బళ్ళు ఉన్నాయి, అసలు ఏం పరిస్థితి? ఆయిల్ కొరత ఇవే పెద్ద గమ్మేది ఇష్టం. మరి ఏం చేస్తాం, బతుకు తెరుకోత ఏదో తెచ్చుకోవాలిగా. ఎగ్జామ్ పిల్లలు ఉన్నారు, 10 రోజులు ఎగ్జామ్ పిల్లలు ఉన్నారు, మరి మధ్యలో అయితే వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది.
ఏం చేస్తాం? అంటే ప్రభుత్వం ఏం చెప్పలేదు కదా, ఆయిల్ ఆగిపోతుంది. ఏం మా జాగ్రత్త మాది. డబ్బులు కొట్టిస్తున్నావా? 50 లీటర్లు 10 రోజులు ఎగ్జామ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఆగితే ఏడ దొరికింది, అది సంగతి. ఈరోజు వచ్చి కొట్టిస్తున్నావా? అవును. నెల్లూరు జిల్లా కోవూరులో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఒక్క జొన్నవాడ పంచాయతీలోనే 1,11,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆమె జొన్నవాడలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బోర్ పాయింట్లను ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని, త్వరలోనే పేదలకు నివేశ స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దీనితో మాట్లాడ వీడియో రాలేదు. సహకారం అందించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ గ్రామం సర్పంచ్ 1 లక్షల రూపాయలు మీ ద్వారా లబ్ధి పొందాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చిన్న పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు తన ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా 20 లక్షల రూపాయల నిధులు కమ్యూనిటీ సూపరేట్స్ కి కొన్ని పనులు చేసి ఇక్కడికి వచ్చి అవి మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం కానీ, శంకుస్థాపన చేసుకోవడం కానీ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నేతలకు, అలాగే జొన్నవాడ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది. వచ్చిన తర్వాత అది వరకు గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకొస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాము అనే దానికి మీరందరూ సాక్షులు ఇక్కడ. ఎందుకంటే 1వ తేదీకంతా 4,000 పెన్షన్ అందిస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లి అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాం, అది ఇవ్వడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇస్తామని చెప్పాం, స్త్రీ శక్తి పథకం కింద అది కూడా ఇచ్చాం. అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పాం, అవి కూడా ఇచ్చాం. అలాగే ఎన్నో ఇలాగా మత్స్యకార భరోసా అయితేనేమి, ఆటో వాళ్ళకి అండగా ఉండడం అయితేనేమి, కొన్ని పనులు చేసి ఇక్కడికి వచ్చి అవి మనం రైట్. ఇవి పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9.